బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్లో టీమిండియా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ సరైన సమయంలో బుమ్రా అందుబాటులో లేకపోవడం, మహ్మద్ సిరాజ్తో పాటు యువ పేసర్లు పెద్దగా రాణించకపోవడంతో ఇండియా ఆ మ్యాచ్ ఓడిపోయింది. సిరీస్ని చేజార్చుకుంది. అయితే టీమిండియా చేసిన ఒక తప్పిదం వలనే భారత్ జట్టుకి ఈరోజు ఈ స్థితి పట్టింది అంటూ ఆసీస్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను ఈ సిరీస్ ప్రారంభం కాకముందు నుండి ఒకటే గమనించాను, టీమిండియా బుమ్రాపై అతిగా ఆధారపడుతూ వస్తుంది అని. ఒక ఫాస్ట్ బౌలర్ని ఎప్పుడూ ఇంతలా ఒత్తిడికి గురి చేయకూడదు. అలా చేస్తే అది బౌలర్ని గాయాల పాలు చేస్తుంది. ఇండియా జట్టు బుమ్రాకి సరైన బ్యాకప్ లేకుండా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడడానికి ఆస్ట్రేలియా వచ్చింది. అయితే సిరీస్ మధ్యలో షమీ ఎంట్రీ ఇస్తాడు అని నేను భావించాను. కానీ అనూహ్యంగా టీమిండియా యాజమాన్యం ఎందుకు అతన్ని జట్టులోకి తీసుకోవడానికి వెనకడుగు వేసింది. నిజానికి షమీ జట్టులో ఉండి ఉంటే బుమ్రాకి తప్పక పని ఒత్తిడి తగ్గేది. అది ఇండియా విజయావకాశాలను పెంచేది. గత వన్డే ప్రపంచకప్లో చివరిసారిగా ఆడిన షమీ ఆ సిరీస్లో ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు. తన అద్భుత ప్రదర్శనతో టీమిండియా ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. దురదృష్టం కొద్దీ అతడు ఆ అనంతరం గాయాల బారిన పడ్డాడు. అయితే దాదాపు ఏడాది తర్వాత షమీ మళ్లీ దేశవాళీలో ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా ఆడుతూ తన ఫిట్నెస్ని నిరూపించుకుంటున్నాడు. అయినా బీసీసీఐ ఎందుకో అతడి ఫిట్నెస్ విషయంలో పూర్తి క్లారిటీతో లేదు. నా వరకు టీమిండియా యాజమాన్యం షమీ విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తోంది. అతడు పూర్తి ఫిట్గా లేకపోయినా కనీసం 4-5 ఓవర్లు అయినా బౌల్ చేసేవాడు. ఒకవేళ అతన్ని బ్యాకప్ సీమ్ బౌలింగ్ ఆప్షన్గా బీజీటీ సిరీస్లో తీసుకువచ్చి ఉంటే టీమిండియా పరిస్థితి భిన్నంగా ఉండేది అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కనీసం టీమిండియా ఇంగ్లాండ్తో సొంత గడ్డపై జరిగే 3 వన్డే మ్యాచ్ల్లో ఆ తర్వాత జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిస్తే భారత్ జట్టుకి మంచి జరుగుతుంది అని పాంటింగ్ హితవు పలికాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.